ప్రతి వాళ్ళ కోరిక పేరుగా కనిపించాలని, తెల్లగా మెరిసిపోవాలని. అయితే మీరు చంద్రబింబంలాగా తెల్లగా మెలమెల మెరిసిపోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమంది అడుగుతున్న సమస్య, ఫెయిర్గా కనిపించాలంటే ఏం చేయాలి? చంద్రబింబంలాగా మొహం మెరిసిపోవాలంటే ఏం చేయాలి? ఇది తెలుసుకుందాం. చాలామంది తమ ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలాగా చేసుకోవటానికి షాపుల్లో అమ్మేటటువంటి ఖరీదైన కెమికల్స్ని వాడుతూ ఉంటారు. ఈ కెమికల్ ఆధారిత బ్యూటీ ప్రోడక్ట్స్ని కొంటూ వాడుతూ ఆ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ప్రతి వాళ్ళు ఇలాంటి ఖరీదైనటువంటి బ్యూటీ ప్రోడక్ట్స్ని కొనుక్కోలేరు, వాడుకోలేరు. అయితే చాలామంది ఆసక్తి ఏంటంటే న్యాచురల్ ప్రోడక్ట్స్, సహజ మార్గాలు. వీటివైపు అందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మన ఇంటి వంటగది ఇది ఒక సౌందర్యశాల, ఒక వైద్యశాల అని మనం చెప్పొచ్చు. ఈ వంటగదిలో దొరికేటటువంటి అనేక ఉత్పత్తులతో మన చర్మ సౌందర్యాన్ని మనం మెరుగుపరుచుకోవచ్చు. మీ చర్మాన్ని రసాయన రహితమైనటువంటి ఈ ప్రోడక్ట్స్ తోటి మీరు బ్రైట్గా మార్చుకున్నప్పుడు అది దీర్ఘకాలం ఉంటుంది. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్నిటికీ మించి ఎక్కువ కాలం పాటు మీరు యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపిస్తారు. అసలు ఎవరి ముఖమైనా డల్గా ఎందుకు కనిపిస్తుంది అంటే, డెడ్ స్కిన్స్ సెల్స్ పేరుకుపోవటం వల్ల, డెడ్ స్కిన్ పేరుకుపోవటం వల్ల. మరి ఇలాంటి మృతకణాలని తొలగించాలి. ఇలా తొలగించే ప్రక్రియని వైద్య పరిభాషలో స్క్రబ్బింగ్ అంటారు. స్క్రబ్బింగ్ అంటే ఏంటంటే, చిత్రికబట్టినట్టుగా పైన డెడ్ స్కిన్స్ని తీసేయటం. వంటగదిలో ఈ డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించడానికి అనేక చక్కటి పదార్థాలు ఉన్నాయి. వరుసగా వీటి మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఇది మీ చర్మ కాంతిని పెంచుతుంది, అలాగే చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా కనిపించేలాగా చేస్తుంది. సహజమైనటువంటి ఫేస్ స్క్రబ్స్ ఇవి. ఇలాంటి హోమ్ బేస్డ్ ఫేస్ స్క్రబ్స్ని ఒక 5 తెలుసుకుందాం. వీటిలో మొదటిది, దీనికి మీకు కావాల్సినవి ఓట్ మీల్ ఇంకా తేనె, వీటితో చేసుకునే స్క్రబ్. ఈ ఓట్ మీల్ అనేది మీకు అమెరికన్ ఓట్స్, పెర్ల్ ఓట్స్ ఇలాంటి పేర్లతోటి సూపర్ బజార్లో దొరుకుతుంది. అటుకుల్లాగా ఉంటాయి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు సిద్ధం చేసుకోండి. అలాగే తేనె ఒక టేబుల్ స్పూన్ సిద్ధం చేసుకోండి. పెరుగు ఒక టేబుల్ స్పూన్ సిద్ధం చేసుకోండి. ఈ మూడింటిని ఉపయోగించి మీరు ఒక చక్కని స్క్రబ్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఓట్ పౌడర్, తేనె, పెరుగు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. చిక్కటి పేస్ట్ లాగా కలపండి. ముఖాన్ని తేమగా మార్చిన తర్వాత, అంటే కాస్త నీళ్లు చిలకరించుకున్న తర్వాత, ఈ తయారు చేసుకున్నారే ఈ పేస్ట్ని మీ ముఖానికి పట్టించండి. కాసేపు మృదువుగా మసాజ్ చేసుకోండి. 10 నిమిషాల పాటు అలాగే నాననివ్వండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి ముఖాన్ని కడిగేసుకోండి. దీంతో మీ ముఖం ఫ్లవర్ ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇలాంటిది ఇంకొక అద్భుతమైనటువంటి ఫేస్ స్క్రబ్. దీనికి ఇది బొప్పాయి అలాగే తేనె ఫేస్ స్క్రబ్. ఇవి 2 కూడా సహజమైన పదార్థాలు. దీనికి మీకు కావాల్సింది పండిన బొప్పాయి 2 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూన్. ఇంతే, సింపుల్గా ఇలా సిద్ధం చేసుకోండి. పండిన బొప్పాయిని ఒక గిన్నెలోకి తీసుకోండి, మెత్తగా చేసి. దీనికి తేనె కలపండి. తర్వాత నీళ్ళతోటి మొహం కడుక్కొని తుడిచేసుకోండి. ఆ తర్వాత సిద్ధం చేసుకున్నారే ఈ బొప్పాయి గుజ్జు, దీన్ని ముఖానికి పట్టించి కాసేపు మృదువుగా మసాజ్ చేసుకోండి. 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచేయండి. తర్వాత చల్లటి నీళ్ళతోటి ముఖాన్ని కడిగేసుకోండి. ఇక ఇలాంటిదే ఇంకొకటి, అరటి ఇంకా చక్కెర స్క్రబ్. అంటే అరటిపండు చక్కెరతో చేసుకునే స్క్రబ్. దీనికి మీకు కావాల్సింది పండిన అరటిపండు 1 మిగలబడాలి, అలాగే చక్కెర 1 టేబుల్ స్పూన్. ఇలా సిద్ధం చేసుకోండి. ముందు బాగా పడినటువంటి అరటిపండుని గుజ్జు చేయండి. తర్వాత పంచదార కలపండి. ఆ తర్వాత మీ ముఖాన్ని కడుక్కోండి. అరటిపండుని తడిగా ఉన్న ముఖం పైన అప్లై చేసి కొంచెంసేపు మృదువుగా మసాజ్ చేసుకోండి. కొన్ని నిమిషాలు అలాగే వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి ముఖాన్ని కడుక్కోండి. ఇక ఇలాంటిదే ఇంకొక అద్భుతమైంది, ఇది దేశీ చక్కెర అలాగే తేనె, అంటే కంట్రీ షుగర్ ఇంకా హనీ స్క్రబ్. దీనికి మీకు కావాల్సింది దేశీ చక్కెర, అంటే కండ చక్కెర అంటారు కదా, 2 టేబుల్ స్పూన్లు, అలాగే తేనె 1 టేబుల్ స్పూన్. ఇలా సిద్ధం చేసుకోండి. ఈ రెండింటిని ఉపయోగించి మీరు స్క్రబ్ తయారు చేసుకోవాలి. ముందు ఒక గిన్నెలో పంచదార, తేనె వేసి కలపండి. ముఖాన్ని కడుక్కున్న తర్వాత తడిగా ఉన్న ముఖం పైన దీన్ని అప్లై చేసి కాసేపు మృదువుగా మసాజ్ చేసుకోండి.
3 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసుకోండి. దీంతో ఒక అద్భుతాన్ని, ఒక మార్పుని మీరు చూస్తారు. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కాఫీ స్క్రబ్, కాఫీ పొడితో చేసుకునే స్క్రబ్. దీనికి మీకు అవసరమైనవి కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు, అలాగే ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు. ముందు ఒక గిన్నెలో కాఫీ పౌడర్ తీసుకొని దానికి ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె కలిపి పేస్ట్లా చేసుకోండి. తర్వాత ఈ పేస్ట్ ముఖానికి పట్టించి కొన్ని నిమిషాలు అలాగా వదిలేసి మృదుగా మసాజ్ చేసుకోండి. తర్వాత కొంచెంసేపు మళ్ళీ అలాగే వదిలేసి గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోండి. ఇలాగా ఈ స్క్రబ్స్ను వాడుకోవచ్చు. ఇవి డెడ్ స్కిన్ తాలూకు ఆ సెల్స్ని తొలగించేస్తాయి. దీన్ని చెప్పుకున్నాం కదా, ఎక్స్ఫోలియేషన్ అంటారు, ఇలాగా తొలగించడాన్ని. దీంతో చెక్కని చిత్రికబడినట్లయితే ఫ్రెష్ చెక్క మనకి అడుగు నుంచి పొరలు కనిపిస్తూ ఉంటాయో అలాగా మీ స్కిన్ చాలా ప్రకాశవంతంగా బ్రైట్గా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏమిటంటే ఈ స్క్రబ్ని రోజువారీగా వాడుకోకూడదు. వారానికి 2 లేదా 3 సార్లు మాత్రమే దీన్ని వాడుకోవాలి. ఇలాగా దీన్ని వాడుకుంటూ ఉంటే మీ ముఖం చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది, అలాగే ఆరోగ్యం కూడా కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తల్లికి లింక్ మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.